నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిర్మాతలకు తెలంగాణ సర్కార్ కొత్త రూట్, టికెట్ల రేట్లు పెంచుకుంటే 20% వాటా ఇవ్వాల్సిందేనని స్పష్టం. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు హైకోర్టులో ఊరట, మహిళా ఫిర్యాదుతో నమోదైన కేసును కొట్టివేత. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, గత ప్రభుత్వంతో గ్రూప్ 1 పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ కామెంట్. ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, యువత భవిష్యత్తు, ప్రజల విశ్వాసాలపై చర్చించినట్లు సమాచారం. ఇక ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన 2.5 గంటల పాటు జరిగిన ఈ భేటీలో దేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటుగా యువత, విద్యార్థుల సమస్యలపై చర్చించారు. నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ నిర్ణయించింది. యువత భవిష్యత్తు, ప్రజల విశ్వాసాలను కాపాడేందుకు పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని సిడబ్ల్యూసీ నిర్ణయించింది. అలాగే చైనా అంశంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.
సినిమా టికెట్ ధరల పెంపు విషయంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరల పెంపుపై వచ్చిన అదనపు ఆదాయంలో దాదాపు 20% తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని తెలుగు సినీ రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం వినియోగించనున్నట్లుగా తెలిపింది. అలాగే కొత్తగా స్పెషల్ థియేటర్స్ కేటగిరీ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపింది. 7.1 సౌండ్ 2K/4K లేదా 75 అడుగుల కంటే పెద్ద స్క్రీన్లు ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను స్పెషల్ థియేటర్లుగా గుర్తింపు ఇవ్వనుంది. థియేటర్లలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు రోజుకు 5 షోలు ప్రదర్శించవచ్చని తెలిపింది. ఇక పెద్ద సినిమాలతో పాటే చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయినప్పుడు వాటికి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో ఖచ్చితంగా ఒక షో ఇచ్చేలాగా ఆదేశాలు జారీ చేస్తుంది. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాంతారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన మహిళపై ఇప్పటికే పలు కేసులు ఉన్న విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. నేపథ్యంలో రేగా కాంతారావుపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ గ్రూప్ 1 నియామకాల వ్యవహారంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం వ్యవస్థలను విధ్వంసం చేసిందని ఆరోపించారు. గ్రూప్ 1 వ్యవహారంపై సీట్ దర్యాప్తు చేపట్టినప్పుడు వచ్చిన నివేదిక చూసి తాము షాక్ గురయ్యామన్నారు. డ్రైవర్లు, ప్లంబర్లతో పేపర్ మూల్యాంకనం చేశారని, హైలాండ్ రిసార్ట్లలో సమాధాన పత్రాలను ఎవాల్యుయేషన్ చేశారంటూ కూడా సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారు. అదే మరి ఇన్కమ్ ఇవన్నీ కూడా ఫారిన్ సర్వీస్ దగ్గర నుంచి అన్ని సర్వీసెస్ అన్ని ఆల్ ఇండియా సర్వీసెస్ కింద మనం దీనికి ప్రాపర్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ట్రాన్స్పరెంట్గా చేసి దీన్ని ప్రతిభను బట్టి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఏదైతే గ్రూప్ 1 నియామకాలు
గ్రూప్ 2 నియామకాలు రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి అధ్యక్ష. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఏపీపీఎస్సి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ఏర్పడినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థ. అందులో చాలామంది యువత ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మాకు ఉపాధి వస్తుంది, గౌరవప్రదమైన ఉద్యోగం వస్తుంది, అందులో కూడా సమాజానికి కూడా సేవలు అందించడానికి అవకాశం వస్తుందని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తారు అధ్యక్ష. కొంతమంది జీవితాశయం. ఇటీవల నేను మాట్లాడుతూ ఉంటే పిల్లలు నేను మళ్ళీ IPS అదే మరి ఇన్కమ్ ఇవన్నీ కూడా ఫారిన్ సర్వీస్ దగ్గర నుంచి టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఈడీ నుంచి ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో ఆమె విచారణ ముగిసింది. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్ఫామ్ల ప్రమోషన్ల వ్యవహారంలో అధికారులు ఆమెను దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించారు. ప్రముఖ బెట్టింగ్ యాప్ జీట్విన్ సహా పలు వివాదాస్పద ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం, ప్రమోషనల్ యాడ్స్ లో నటించడంపై ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ప్రచారాల కోసం సదరు యాప్ నిర్వాహకులతో కుదుర్చుకున్న కాంట్రాక్టులు, తీసుకున్న రెన్యుమరైజేషన్ లావాదేవీలపై ఈడీ ప్రశ్నించినట్లుగా సమాచారం. నిజామాబాద్ లో ఉమ్మడి జిల్లా ఎస్ఐఆర్ సమీక్ష సమావేశం వాడివేడిగా సాగింది. ఓట్ల తొలగింపు అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సిపిఐ ఈడీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుందని ఆరోపించారు. ఇదే సమయంలో మంత్రి సీతక్క పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. ఓటర్ల సవరణ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నేతలు మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లు తొలగిపోతే నష్టం జరుగుతుందని, అధికారం తారుమారయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మనము కాన్స్టిట్యున్సీ వైజ్ మనము బూత్ వైజ్ ఫిల్టర్ చేసుకొని మనం డేటా మన అభిమానులు, మన ఓట్లు,
మన ప్రజల ఓట్లు లేకుంటే రేపు రాబోయేటువంటి ఎన్నికలలో నష్టపోతాం. కాబట్టి మనం ఎంత కష్టపడ్డా మనల్ని మన పార్టీని ఇష్టపడి ఓట్లేసేటువంటి వాళ్ళ యొక్క ఓటు కోల్పోతే అధికారాలే మరి తారుమారయ్యేటువంటి పరిస్థితి ఉంది. మనం చూసినాం మరి ఎంత కుట్రపూరితంగా పశ్చిమ బెంగాల్లో కానీ బీహార్లో కానీ జరిగిందో. ఏమిటి కండిషన్లు ఇవాళ? నిజామాబాద్లో పుట్టినోడు ఇప్పటి వరకు 3-4 సార్లు ఓటేసినోడు వాడికి 2002 పత్రం లేకుండా ఓటు హక్కు రాదట. ఇది ఎక్కడ అన్యాయం? ఇది ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో పుట్టి ఈ దేశం పౌరసత్వం ఉండి 2-3 సార్లు ఓటేసి మళ్ళీ 2002 పత్రం లేకుండా నీకు ఓటు హక్కు లేదంటే ఇది ఎంత అన్యాయము, ఎంత అప్రజాస్వామికము. పేదవాడు కూలినాలు చేసుకునేవాడు మన అభిమానులు, మన ఓట్లు, మన సింగరేణి కార్మికుల డిఫెండెంట్ ఉద్యోగాల విషయంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక డిమాండ్లు చేశారు. డిఫెండెంట్ గా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 2000 మంది అభ్యర్థుల అప్లికేషన్లు పూర్తయ్యే వరకు ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒక్క నెల మాత్రమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి ఆ తర్వాత కొనసాగించడం సరికాదు అన్నారు. అదే సమయంలో అలియాస్ పేర్ల సమస్యను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కవిత కోరారు. ఇక ప్రభుత్వం జోక్యం చేసుకుని అలియాస్ పేర్ల సమస్యకు పరిష్కారం చూపాలని, అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. అయిపోతా ఉంది. ఈసారి పెట్టేటటువంటి ఊసే లేకుండా పోయింది. మేము ఈ మాట కూడా పోయినసారి చెప్పినాం. మీరేదో మేము అడిగినప్పుడు ఒక నెల పెట్టి మళ్ళీ ప్రతి సందర్భంలో కూడా ఇబ్బంది పెట్టద్దు కార్మికుల్ని. పెండింగ్ ఏవైతే ఉన్నాయో 2000 మందివి మెడికల్ బోర్డులో పెట్టుకొని అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంప్లీట్ గా పూర్తయ్యేంత వరకు ఎవ్రీ మంత్ ప్రతి నెల మెడికల్ బోర్డు పెట్టాలని మళ్ళొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెలలో తక్షణమే మెడికల్ బోర్డు పెట్టాలని కూడా హెచ్ఎంఎస్ నుండి, తెలంగాణ రక్షణ సేన నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న మొన్నటి దాకా మనం చూసినాం, అలియాస్ పేర్లతోని ఇబ్బంది పడి ఉద్యోగాలు రాకుండా ఉన్నటువంటి యువ మిత్రులందరూ కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి వారిని విచిత్రం ఏంటంటే ప్రభుత్వం స్పందించలేదు, కానీ అదే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు గారు ఏదైతే ఆ పార్టీ యొక్క యూనియన్ అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళ హక్కుల్ని కోల్పోయేటట్టు చేసిండ్రో అదే సాంబశివరావు గారు నిన్న వెళ్ళి వీరితో దీక్ష విరమింపజేసారు. నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు మరొకసారి బయటపడ్డాయి. బాన్సువాడ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. నగరంలోని దుబ్బ ప్రాంతంలోని ఎంకే గార్డెన్స్ వద్ద పోచారం వ్యతిరేక వర్గానికి చెందిన నాయకులు బైఠాయించి నినాదాలు చేశారు. పోచారం నిర్ణయాల వల్ల బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని ఆరోపించిన నాయకులు వెంటనే ఆయనను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతానికైతే ఇన్ఛార్జ్ మంత్రి గారు అయినటువంటి సీతక్క గారితో మా బాధల్ని చెప్పుతందుకు దాదాపు నియోజకవర్గ స్థాయిలో మొత్తం ఒక 200 కార్లలో 1000 నుంచి 1500 మంది వరకు సీనియర్ పార్టీ కార్యకర్తలం అందరం కలిసి మా బాధల్ని విన్నవించుకుందామని చెప్పేసి మహేష్ కుమార్ గారికి విన్నవించుకుందామని మేము ఇక్కడికి వచ్చినాం. అదే సందర్భంలో వారితో మాట్లాడటానికి ఇక్కడికి వచ్చినాం. మేము వచ్చిన విషయం ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా మేము పార్టీలో ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత కూడా మరి పాత సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఎటువంటి సమావేశాలకు కానీ మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఎటువంటి సమావేశించడం జరిగింది. ఎందుకంటే నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మా కాంగ్రెస్ పార్టీ చాలా మేధావులు ఉన్నారు, మంచి లీడర్లు ఉన్నారు. ఈ సీనియర్ నాయకులను ఈ పోచారం సార్ని ఎందుకు తీసుకుర్రో మాకు తెలియడం లేదు. అసలు పోచారం సార్ని తీసుకున్నా సరే అతను ఏం కామెంట్ చేస్తుండు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చిన్నారెడ్డి ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, చిన్న ఒక మాట అన్నా కూడా ఇంతమంది కార్యకర్తలు ఆయన మీద రెచ్చగొట్టేట్టు మాట్లాడుతారు. కానీ ఇతని మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు సీరియస్గా యాక్షన్ తీసుకోవడం లేదు? మీ ద్వారా చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరి వేళ శ్రీనివాసరెడ్డి గారు కాసేపు టీఆర్ఎస్లో ఉన్నానంటాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మడ మారుతున్న నాయకులకే ఆయన పదవులు ఇచ్చుకుంటున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏమవుతున్నారు? మరి హైకమాండ్ గుర్తించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చి మేము
పీసీ అధ్యక్షులు గారికి సీతక్క గారికి విన్నవించుకుందామని ఇక్కడ రావడం జరిగింది. పోచారి శ్రీనివారెడ్డి గారు, బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే పోచారి శ్రీనివారెడ్డి గారు. నేను అనకాపల్లి జిల్లాలో మైనింగ్ కార్యకలాపాలపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఏఎంఆర్ సంస్థకు సంబంధించిన మైనింగ్ అనుమతులు, రవాణా పర్మిట్లు, వాహనాల పత్రాలపై సమగ్ర విచారణ జరపాలని మెటీరియల్ సప్లయర్ పి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మైనింగ్ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలపై కూడా అనుమానాలున్నాయని ఆయన ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ లేదా ఖనిజ రవాణా జరిగిందా అనే విషయాన్ని అధికారులు తేల్చాలన్నారు. ఇది కూడా కవర్ అయ్యేటట్టు అంతానండి. నేను పోయిన వారం గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి స్పందనలో కంప్లైంట్ ఇచ్చానండి. వీళ్ళు చేసే అక్రమాలు ఏఎంఆర్ సంస్థ ఈరోజు ఎలా ఉందంటే అండి, దొంగ బిల్లు ఇచ్చేసి వీళ్ళే మళ్ళీ మైనింగ్ వాళ్ళు బండి పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టి మైనింగ్ వాళ్ళు కేసు రాశారండి. ఆ బిల్లు పట్టుకుని పోతే ఏఎంఆర్ సంస్థలు డబ్బులు ఇచ్చారండి. వాళ్ళు దొంగ బిల్లు ఇచ్చారు కాబట్టి మాకు తిరిగి డబ్బులు ఇచ్చారండి. దాన్ని నేను క్యాచ్ చేసుకొని నేను కలెక్టర్ ఆఫీసులో స్పందనలో పెట్టారండి. ఈరోజు మైనస్ ఏడీ గారు వచ్చి కేసు రాసిన వ్యక్తి నా దగ్గరికి ఇప్పుడు వచ్చేసి ఒకళ్ళతో వాళ్ళ వైపు ఏఎంఆర్ సంస్థ వైపే మాట్లాడుతున్నారండి. ఆ రోజేమో దొంగ బిల్లు అన్నారండి. వాళ్ళు ఇచ్చేది ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు సంస్థ వాళ్ళు దొంగ బిల్లు అండి, ఆ బిల్లు చెలవండి అంటానండి. నేను పోయిన వారం గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం షేర్ మహమ్మద్ పేటలో కెమికల్ కంపెనీ నిర్మాణంపై వివాదం నెలకొంది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కంపెనీ నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక కంపెనీ వల్ల రామచంద్రునిపేట, షేర్ మహమ్మద్ పేట గ్రామాల ప్రజలకు ఆరోగ్య పర్యావరణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సిపిఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ నిర్మాణాన్ని నిలిపివేయాలని, లేకపోతే గ్రామ ప్రజలను కలుపుకుని పోరాటం చేస్తామని హెచ్చరించారు. కానీ ఇప్పుడే కన్స్ట్రక్షన్ మొదలెట్టారు. దీన్ని ఎలా జరిగింది ఏంటి ఎవరికి చెప్పలేదు. డిపార్ట్మెంట్లు పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తం పర్మిషన్ తెచ్చుకున్నారు. కానీ గ్రామ సభ జరపమని ఇక్కడ ప్రజలంతా పోరాడితే అడిగితే మన గ్రామ సభ పెట్టారు. గ్రామ సభలో మాకేం తెలియదని సెక్రటరీ చెప్పారు. ఎంఆర్ఓ కూడా తెలియదు అన్నారు. ఎవరో మాకు తెలియదు అన్నారు. ఏ ప్రొడక్షన్ చేస్తుందో కూడా చెప్పలేదు. కానీ మేము దాని గురించి పరిశీలన చేస్తే చాలా ప్రమాదకరమైన ఉత్పత్తులు చేస్తుంది. దీని మూలంగా ప్రాణాలు పోయే పరిస్థితి. పూర్తి చేసిన ఫ్యాక్టరీ మరి అధికారులు ఏం చేస్తున్నారో ఎలా చూస్తున్నారో కూడా ఇప్పటిదాకా అర్థం కాని పోయినాం. అదేవిధంగా మన గ్రామ సభ అనేది చెప్పేసి ప్రజల మొత్తానికి పిలిచి ఇది ఇట్లా మనకి తీర్మానం అడుగుతున్నారని చెప్పేసి అన్న తర్వాత ప్రజలకి కెమికల్ ఫ్యాక్టరీ అనేది తెలిసింది. దాంట్లో చదువుకున్న తర్వాత అదేవిధంగా ఇష్యూవాయువులు ఉన్నది ఏ ఫ్యాక్టరీ అయినా సరే మా ఏరియాలో పెట్టొద్దని చెప్పేసి మేము దేనికైనా ధర్నా చేయడానికైనా సిద్ధపడుతున్నాం, ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధపడుతున్నాం ఈ ఫ్యాక్టరీ కోసం. ప్రకాశం జిల్లా ఒంగోలును వెల్నెస్ హబ్గా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు పడింది. నగర సమీపంలోని సాయి విష్ణు చతుర్వాటికిలో 55 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన సమగ్ర అభివృద్ధి పనులను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ రవిశంకర్ శంకుస్థాపన చేశారు. కార్ట్లాన్ వెల్నెస్ రీట్రీట్, అలాగే శ్రీ పంచకర్మ తత్వ కేంద్రం, శ్రీ రవిశంకర్ విద్యామందిర్లో ఈ ప్రాజెక్టులు భాగంగా ఏర్పాటుకున్న ఈ కార్యక్రమంలో ఈబీసీ గ్రూప్ వ్యవస్థాపకుడు ఇర్ఫాన్ ఖాన్, గ్రూప్ అధ్యక్షుడు సురేష్ గోయల్ సహా వ్యవస్థాపకుడు హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ చేస్తున్నారంటే అది చాలా పెద్ద విషయం. మాకు ఈ ఒంగోలుకి చాలా రోజుల తర్వాత గురుదేవ్ రావడం అనేది జరుగుతుంది. సో దీంతో పాటు కార్ల్టన్ వెల్నెస్ రిట్రీట్ ఏదైతే ఉందో దాంతో పాటు మేము శ్రీ పంచకర్మ విత్ ఆయుర్వేదిక్ మొత్తం అంతా దాంట్లో ప్రక్రియలు ఉంటాయి. అది కాకుండా శ్రీ విద్యామందిర్ మన స్కూల్ ఏదైతే ఉందో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళది, అది కూడా మనం ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. సో దాని రెండుకి కూడా స్టోన్ లైన్ కి గురుదేవ్ వస్తున్నారు. సో వెరీ వెరీ బిగ్ మైల్ స్టోన్ అండి మాకు. అండ్ ఇవి ఏవైతే కార్ల్టన్ వెల్నెస్ రిట్రీట్ ఉందో దాంట్లో మొత్తం మనకి 40 విల్లాస్ ఉన్నాయండి. దాంట్లో మొత్తం 40 విల్లాస్ లో ఎవరైనా ఇండివిజువల్ వచ్చి విల్లా కొనుక్కొని మనకి లీజ్ బ్యాక్ ఇవ్వచ్చు. అది కూడా ఆపర్చునిటీ ఉంది. అండ్ నెక్స్ట్ 6 to 8 months లో మనం అనేది మొత్తం లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్
వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ జర్నీ. సో ఆంధ్రప్రదేశ్ అనేది గ్రోయింగ్ అవుతుంది, మొత్తం గవర్నమెంట్ కూడా చాలా థింగ్స్ చేస్తున్నారు. సో దాంట్లో వెల్నెస్, టూరిజం అన్ని చేస్తున్నారు. సో దాంట్లో పాటుగా మేము వీఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. అది కాకుండా మన దగ్గర చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి. ఆ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఈకో సిస్టమ్ కి తీసుకొద్దామని, ఫుడ్ అన్ని. సో దట్స్ వాట్. అండ్ బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఏంటంటే గురుదేవ్ ఫౌండేషన్. ఏలూరు జిల్లా చింతలపూడిలో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై కూటమి బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కేబినెట్లో ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తూ చింతలపూడి మినీ బస్టాండ్ వద్ద సంబరాలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే సొంగార్ రోషన్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారతకు కట్టుబడి ఉందని చింతలపూడి మండల టీడీపీ అధ్యక్షుడు విష్ణు అన్నారు. జనసేన, బీజేపీ కూటమి నాయకులకు మరియు ఇతర నాయకులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి నిన్న బీసీ రిజర్వేషన్కు సంబంధించి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్కు సంబంధించి క్యాబినెట్లో 34లో 34%, అలాగే అర్బన్లో 33.33% రిజర్వేషన్ ఏకగ్రీవంగా ఎన్నిక చేసినటువంటి బీసీఎల్ని ఎన్నుముక్క పెట్టుకొని బీసీల అభ్యున్నతికి ముందు తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారు ముందుకు తీసుకొస్తే, అదే దారిలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర మినిస్టర్ల కానించి ఎన్నో గొప్ప పదవుల్లో, అలాగే సర్పంచుల వరకు కూడా, వార్డు నెంబర్ వరకు ఉన్న నాయకులు మనం చూసాం. రిజర్వేషన్ అవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి బీసీల యొక్క రిజర్వేషన్ కుదించి 24%కు పెట్టడం వల్ల, దానివల్ల రాష్ట్రంలోని బీసీలు దాదాపు 16,800 మందికి అన్యాయం జరిగింది స్థానిక సంస్థలలో. మరి బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు బీసీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మానవతా సంస్థ వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి బంగ్లా సర్కిల్ వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు, సంస్థ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక బంగ్లా సర్కిల్లో మానవాహారం నిర్వహించి సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి సేవా కార్యక్రమాలే నూతన సమాజ నిర్మాణానికి మార్గమన్నారు. ఆరోగ్యపరంగాను ఏవైనా మీరు నా సాధ్యపడం ఏంటంటే కొన్ని అంబులెన్స్ కూడా పేదవారికి అందజేస్తామని చెప్పారు. ఇది చాలా మంచి నిర్ణయము. మరి వాళ్ళ యొక్క సహృదయము. దీంట్లో అనేక మంది విద్యార్థులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు కూడా ఉన్నారని కూడా సారు ద్వారా నేను తెలుసుకొని చెప్పడం కూడా మంచి నిర్ణయం. అందరూ చేరాలా. రాజకీయ ప్రజల్లో ఉండేటువంటి ప్రతి మానవుడు మన మానవత్వం మీద మనం పోరాటం కాబట్టి మానవునికి మనము సాటి మానవుడే సహాయం చేయాలా. అంతేగాని ప్రతిదానికి మనము గవర్నమెంట్ చేస్తుంది, వాళ్ళు చేస్తారు, ఇల్లు అనుకోకుండా మనమే ఒకరికొకరము సహాయపడుతూ మరి అనేక కార్యక్రమాల్లో మీరు చేదోడుగా చేయందిస్తూ చేసే ఈ మానవతా సంస్థ దాదాపు రాష్ట్రమంతా విస్తరించిందని సారు చెప్పారు. దాదాపు 130 మండలాలు ఉందని చెప్తున్నారు. దీనికి కులాలకు అతీతంగా అన్ని కులాలు ఇంక్లూడింగ్ చాలా ఇది గర్వించదగ్గ విషయం. ఇది ఒక కులానికే కాకుండా మరి ఎవరైనా పేద ప్రజలు కానీ విద్యార్థులు కానీ వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. చాలా సంతోషం ఇది. మరి దీంట్లో మనం ప్రతి ఒక్కరూ చేయి కలిపితేనే మన రాష్ట్రంలో ఉండే కానీ ప్రజల్లో ఉండేటువంటి పేదరికాన్ని మనం కొంతవరకు మనం నిర్మూలించవచ్చు. మరి వాళ్ళలో కూడా చైతన్యం కలిగించి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతూ ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 75 నుంచి 80 వేల మంది సభ్యులు 130 మండలాల్లో విస్తరించి సేవా కార్యక్రమాలను అత్యంత పవిత్రంగా నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికి చేరిన సభ్యులు నా అంచనా సమాజంలో ఉండే 5-6% లోపే ఉన్నారు మానవతాలో. ఆ సంఖ్య 15 to 20% పెరిగితే ఖచ్చితంగా అందరూ కూడా శాంతి సమాజంలో మానవతా ద్వారా మరో నూతన సమాజ ఆవిష్కరణ ఖచ్చితంగా జరుగుతుంది. ఏదో ఒక రోజు మానవతా సమస్య చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. మెదక్ జిల్లాలో ఎస్బీఐ ఏటీఎంను టార్గెట్ చేసిన దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. చిన్నశంకరంపేట మండలం గవ్వాలపల్లి చౌరస్తా వద్దున్న ఎస్బీఐ ఏటీఎంను గ్యాస్ కటర్తో ధ్వంసం చేసి నగదు ఎత్తికెళ్లినట్లుగా సమాచారం. ఇక సుమారు 16 లక్షల రూపాయల వరకు నగదు చోరీకి గురైనట్లుగా అనుమానం వ్యక్తమవుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో తెలంగాణ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున సాగర్ అంతరాష్ట్ర పోలీస్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కారులో తరలిస్తున్న 11 లీటర్ల తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక రెంటచింతలకు చెందిన పూజల వెంకటరామయ్య, వెంకటేశ్వర్లుగా వారిని గుర్తించిన పోలీసులు నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. If you built an updates, keep watching it.